వాయుగుండ్ల ప్రసాద్ ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు. నెల్లూరు నగరంలోని ప్రిన్స్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని S2 సినిమా థియేటర్ నందు ప్రీ రిలీజ్ దూకుడు సినిమా వీక్షించి సందడి చేశారు. అదేవిధంగా రెడ్ క్రాస్ నందు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో మహేష్ బాబు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మా అభిమాన హీరో మహేష్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలని, ఆ దేవదేవుడు ఆశీస్సులు మా మహేష్ బాబు పైన ఉండాలని కోరుకుంటూ ముఖ్య అతిథులుగా మాగుంట నిఖిల్ బాబు, మహేష్ ఫ్యాన్స్ జిల్లా సెంట్రల్ సెక్రటరీ కంచి లతీష్, వైస్ ప్రెసిడెంట్ జావేద్, సిటీ కోశాధికారి S మహేష్ బాబు, జయకృష్ణ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు R రోషన్, సైఫ్ అలీ, సమీర్ అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. ఈ రక్తదాన శిబిరంలో మా అభిమానులందరూ పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో మేము చేపడతామని ఈ సందర్భంగా చెప్తున్నాను. మధ్యాహ్నం మహేష్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, సాయంత్రం జావీద్ ఆధ్వర్యంలో కేక్ కటింగు కార్యక్రమాలు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లతీష్ గారికి, జావీద్ గారికి, రోషన్ గారికి, మహేష్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు 11:30కి రోషన్ గారి ఆధ్వర్యంలో కాంస్య విగ్రహం దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ఇదే విధంగా విజయవంతం చేసి మన యొక్క సేవాభావాన్ని మనం చాటుకుందామని తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకుంటామని మహేష్ బాబు అభిమానిగా నేను గర్విస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహేష్ బాబు గారి 51వ పుట్టినరోజు పురస్కరించుకొని ఉదయం నుంచి పూజా కార్యక్రమంతో స్టార్ట్ అయిన మా ప్రోగ్రాంలన్నీ విజయవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎలా S2 థియేటర్ వద్ద కోలాహలంగా జరిగిందో, ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరొక ప్రోగ్రాం అయినటువంటి రెడ్ క్రాస్ నందు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు కంటే కూడా ఇంకా ఎంతో కోలాహలంగా చేయడం జరుగుతుంది. అలానే 11:30 గంటలకి కృష్ణ గారి కాష్ణ విగ్రహం ద్వారా మొక్కల నాటడం జరుగుతుంది రోషన్ గారి ఆధ్వర్యంలో. ఆ కార్యక్రమానికి కూడా అభిమానులు హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పచ్చదనం, పరిశుభ్రత అన్నట్టుగా అందరికీ సేవా సూక్ష్మాన్ని ప్రజలకు ముందుకు తీసుకుపోతారని కోరుకుంటున్నాను. అలానే 1 గంటకి నర్తకీ సెంటర్ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భారీ ఎత్తున. దీనికి అభిమానులందరూ హాజరయ్యి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈవినింగ్ 6:30కి కేక్ కటింగ్ కార్యక్రమము జావేద్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి కూడా అభిమానులందరూ పాల్గొని నర్తకీ సెంటర్ నందు 6:30కి ప్రతి ఒక్క మహేష్ బాబు అభిమాని హాజరయ్యి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అభిమానాన్ని చాటుకొని అందరూ ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటూ జై మహేష్ బాబు.